పుష్ప 2 సినిమాకి అయిన ఖర్చు 500 కోట్లు. దానికి గాను సినిమా థియేటర్ రైట్స్ 600 కోట్లు, ఓటీటీ రైట్స్ 275 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు. ఏ రకంగా చూసినా సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమా బిజినెస్ 1000 కోట్లు దాటింది. అంటే సినిమా బడ్జెట్ కంటే డబల్ సినిమాకు ముందే వచ్చేసినట్లు. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లో సినిమా రిలీజ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచి ఒక్కో టికెట్ 800కు అమ్మి బిజినెస్ చేసుకున్నారు నిర్మాతలు. ప్రపంచం మొత్తం ఒకే సినిమా చూపించి తెలుగు ప్రజల దగ్గర మాత్రమే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం ఎందుకు? సినిమా రిలీజ్కి ముందే ఖర్చుతో పాటు లాభాలు వచ్చినా తెలుగు ప్రజలను దోచుకోవడం ఎందుకు? అభిమాన హీరోలను దేవులతో సమానంగా చూడటమే తెలుగు ప్రజలు చేసిన తప్ప తెలుగు ప్రజలే మెయిన్ బేస్గా బ్రతుకుతున్న నిర్మాతలు హీరోలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు తెలుగు ప్రజలను దోపిడీ చేస్తే ఎలా? సో అభిమానులే పద్ధతి మార్చుకుంటే బెటర్. హీరోలను దేవుళ్ళ కాకుండా హీరోగా మాత్రమే చూస్తే సినిమా అందరికీ అందుబాటులోకి వస్తుంది.